నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశాలు. ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, రైతు బీమా కార్డు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారు, హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు. సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా. టీమిండియా మాజీ స్కిప్పర్ ధోనీపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు. ధోనీతో కంటే రోహిత్ తోనే ఆటగాళ్లు ఎక్కువగా కలిసిపోతారని వ్యాఖ్య. నష్టాల నుండి లాభాల్లోకి కోలుకుంటున్న దేశీయ సూచీలు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డు కోసం ప్రజలు ఎంతో ఎదురు చూశారని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీని తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వివిధ శాఖల ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రభుత్వంలోనే 30 శాఖలను ఒకే దగ్గరకు తీసుకురావాలని, వన్ స్టేట్ వన్ కార్డును తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఆర్టీసీ ఉచిత బస్సు సదుపాయం, ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ తదితర అన్ని పథకాలకు ఇకపై ఒకే కార్డు ఉంటుందన్నారు. జనన మరణాల నమోదుకు, ఇతర మార్పులకు కూడా డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. డిజిటల్ కార్డు ద్వారా హెల్త్ చెకప్లు మరింత సులువుగా మారతాయని అన్నారు. డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల పంపిణీ ఉంటుందని, 5-6 రోజుల్లో అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు. గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు పులే కూడలిలో జరిగిన వరాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. అత్యధిక అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవని తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులే అయింది. ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్న దాని గురించి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ధైర్యం చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 5 సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందాన్ని సిబిఐ డైరెక్టర్ సూపర్వైజ్ చేయాలన్నారు. తిరుమల లడ్డూగా వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని, ఇందులో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరింది. తిరుపతి లడ్డు వివాదంపై శుక్రవారం ఉదయం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం కొనసాగించాలా లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులు ఇచ్చారు. లడ్డు వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒక్కటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబిల్ వాదనలు వినిపించారు. నెయ్యి కల్తీ జరిగింది టీడీపీ సమయంలోనే అని ఆయన కోర్టుకు తెలిపారు. నెయ్యిలో కల్తీ ఉంటే లోపలికి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం మాట్లాడారని, నిన్న మరొకరు మాట్లాడారని చెప్పారు. ఇలాంటి సమయంలో సిట్ దర్యాప్తును సరికాదని పేర్కొన్నారు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగులో 58% సన్న రకాలు పండించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 500 ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల సాగు దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో 100% సన్న వడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, ఎఫ్సిఐ వద్ద కూడా భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. అందుకే సన్న రకాల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎంఎస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1000కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఇంకా ఎక్కడైనా
అవసరమని కలెక్టర్లు భావిస్తే ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమినేని వికాస్ దీప హాజరయ్యారు. అనంతరం పలువురికి సభ్యత్వాలు నమోదు చేయించారు. వికాస్ రావు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరడానికి యువత ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో దేశ సమగ్రత, అభివృద్ధి, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతాయని అన్నారు. బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం సంబంధించిన మరి బీజేపీ కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీనికి మరి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఈరోజు దేశాన్ని వారు బలోపేతం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మోడీ అంటేనే 3D, దేశం, ధర్మం, డెవలప్మెంట్. మరి ఈరోజు బీజేపీని బలోపేతం చేయాలని అందరిని కోరడం జరిగింది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చినాయి. దాదాపు 50 లక్షల దాకా మెంబర్స్ చేయాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్లో వేములవాడ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని ఆ తపనతో మేము విస్తృతంగా ప్రోగ్రాం చేస్తున్నాము. రాబోయే రోజులలో మరి దేశ సమగ్రత కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఇవన్నీ కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రజలలో, గ్రామాలలో మేము చెప్పి వారిని పార్టీలో చేర్చుకుంటున్నాం. ముఖ్యంగా యువత మంచి స్పందిస్తుంది. రాబోయే రోజుల్లో మరి బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఇది సభ్యత్వ నమోదు ఒక పునాది అవుతుందని ఆ కాన్సెప్ట్తో, ఆ నమ్మకంతో ముందెళ్తున్నాం. అదే కాకుండా ఈ స్థానిక ఎలక్షన్లో కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా అధిక మెంబర్స్ ఉండడంతో మా ఓటింగ్ శాతం స్థానిక సంస్థల్లో కూడా ఎక్కువై సర్పంచ్లు, ఎంపీటీసీలు గెలవాలనే సంకల్పంతో మేము విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ప్రజల భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కొండపై నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కర్ణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా పరిమితి లిమిట్లోనే విఐపీలు అలౌ చేస్తున్నారు. తిరుపతిలో వరాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వెయిట్ చేశారు అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. ఇవాళ తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు కేక పాట గుర్తొచ్చిందని తెలిపారు. పవనానంద స్వామి ప్రసంగం కళ్ళు తాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా
హడలిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. తన సభలో స్వామి పవనానంద న్యాయస్థానాలను సైతం హెచ్చరించారని భూమన తెలిపారు. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవరు పట్టించుకోలేదట. అసలు పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మంలో ఓనమాలు అయినా తెలుసా అని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు సైతం కల్తీవని పవన్ స్వామి చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధమని భూమన స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వెంకన్న పాదాల వద్ద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. పవనానంద స్వామి మనసంతా విషభావాలతో నిండిపోయిందని చెప్పిన అసత్యాన్నే మళ్లీ చెప్తున్నారని విమర్శించారు. బాప్టిజం తీసుకోవటం, గొడ్డు మాంసం తినడం సనాతన ధర్మమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని పాటించే వారైతే తమ పిల్లలు పుట్టిన 9 నెలలకే తిరుమల తీసుకువచ్చి తలనినాలు తీయిస్తారని, కానీ పవన్ 14 ఏళ్ల తర్వాత తన కుమార్తెలను తిరుమల తీసుకువచ్చాడని విమర్శించారు. మరి పవన్ ఏ విధంగా సనాతన ధర్మ పరిరక్షణ అయ్యాడు అని మండిపడ్డారు. 100% పవన్ కళ్యాణ్ 100% సూడో స్పిరిచువలిస్ట్. ఎలా? సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్ కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా? వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కోరారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. హాజరైన పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలను ఈ విధంగా ముందుకు తీసుకుపోయి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా చాలా మంది ముందుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉంటే భయమవుతా ఉన్నది. స్టూడెంట్స్ అందరూ చాలా పెడదారి బట్టి మత్తు పానీయాలకు బానిసలై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రకరకాల పెడదారి పోతా ఉన్నారు. స్పోర్ట్స్లో తప్పకుండా చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా కాంపిటీషన్స్లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ మీ పాఠశాలలో చదువుతున్న మీ యాజమాన్యానికి, మీ మాస్టర్స్ అందరికీ, యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు, క్రీడలు, యోగా అటువంటి ఒక అలవాట్లను ముందుకు తీసుకున్నట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతోటి ముందుకు మన తెలంగాణ ప్రాంతాలు కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ బాబు చేయకుండా ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పటాన్చెరు నియోజకవర్గంలో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అందరికీ యోగా కాంపిటీషన్ మన ముదిరాజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యోగా స్టూడెంట్స్కి అందరికీ, నిర్వాహకులకు, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ ఆ ముదిరాజ్ భవన్ పావనం అయిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర నలుగురికి వచ్చి మా ముదిరాజ్ భవన్లో ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నందుకు మా ముదిరాజ్ భవన్ కింద పావనమైంది, మా నియోజకవర్గం కింద పావనమైందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటున్నాను.
తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దుర్గమ్మ దయతో రాష్ట్రం వరదల నుండి త్వరగా కోలుకుందని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు 56 మందితో ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, అమ్మవారి శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. 56 మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రుల కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని భావిస్తున్నా. దానికి ఈ ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా. అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారి దయ వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని, అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని, నా గన్నవరం ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో తొలి రోజు గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ ఉన్న వారికి మినహా అంతరాలయ దర్శనాలను చాలా వరకు నియంత్రించారు. ఈసారి వీఐపీల దర్శనాలను ఉదయం సాయంత్రం నిర్ణీత సమయంలోనే అనుమతించడం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్న ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 2వ రోజులో ఉన్నాం. నేడు అమ్మవారిని మనం శ్రీ గాయత్రీదేవిగా దర్శించుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అయితే అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభిన్నమైన విశిష్టమైన రూపంలో మనకి దర్శనమిస్తున్నది. ఈ రోజున 5 శిరస్సులతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. ఈ 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో ఉన్నాయి, అంటే 5 రంగులతో. ఇవి దేనికి సంకేతంగా అమ్మవారు ధరించినది అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము అనే పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములను తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి దర్శనమిస్తున్న జగన్మాత 5 శిరస్సులకు 3 నేత్రములతోనూ 10 చేతులతోనూ హంసవాహినిగా ఆ గాయత్రీదేవి మనకి దర్శనమిస్తున్నది. గయాంత్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తి గాయత్రీదేవి. కాబట్టి త్రిసంధ్యల యందు కూడా మనం ఉపాసించే స్వరూపం ఆ గాయత్రీదేవి. కాబట్టి అటువంటి అమ్మ ఉపాసన చేత ముందుగా మనం ప్రాణశక్తిని మనం పొందగలుగుతాము. అలాగే నా గాయత్ర్యా పరో మంత్రం, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం ఇంకొకటి లేదు. అటువంటి అమ్మ ఉపాసన, ఆరాధన, నామ జపం కూడా మనం ప్రాణశక్తిని పొందడమే కాకుండా జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాం. తద్వారా ఇహంలో సౌఖ్యమైన ఆనందమైన జీవితాన్ని ఆ అమ్మ అనుగ్రహంతో మనం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేనాధిపతి విశ్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. మాడ వీధుల్లో విశ్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 5:45 మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ రోజు రాత్రి వాహన సేవలు మొదలై 9 రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి ఊరేగింపు చేయనున్నారు. 12వ తేదీ చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు నుంచి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేటు వాహనాలను PSC 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ సందర్భంగా 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ప్రైవేటు వాహనాలకు ఘాట్ రోడ్లో అనుమతి లేదు. అలాగే 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ వరకు ప్రైవేటు వాహనాలను PSC 3 వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేసినట్లు ప్రకటించారు. దేశానికి 2 ప్రపంచ కప్లు ఛాంపియన్స్ ట్రోఫీ అందించి పెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ధోని, రోహిత్ ఇద్దరి కెప్టెన్సీలో ఆడిన బజ్జీ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు రోహిత్ కే ఓటేశాడు. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007 T20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలుచుకోగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని ICC అన్ని ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2024 T20 ప్రపంచ కప్ గెలుచుకుంది. IPLలో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్లు చెరో 5 టైటిళ్లు సాధించాయి. ధోనితో పోలిస్తే రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని కితాబునిచ్చిన హర్భజన్ సింగ్ రోహిత్ తన ఆటగాళ్లకు చేరువగా ఉంటాడని, ధోనితో పోలిస్తే ఈ లక్షణాలు అతన్ని వేరుగా ఉంచుతాయని ప్రశంసించాడు. ధోనితో కంటే రోహిత్ తోనే ఆటగాళ్లు ఎక్కువగా కనెక్ట్ అవుతారని పేర్కొన్నాడు. రోహిత్ తన ఆటగాళ్లతో సన్నిహితంగా మెలుగుతాడని, వారి వ్యూహాలను అర్థం చేసుకుంటాడని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం వంటివి అతన్ని పీపుల్స్ కెప్టెన్ గా మార్చాయని కితాబునిచ్చాడు. ఈ విషయంలో ధోని కంటే మెరుగని పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యూరీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ధోని కూల్ గా ప్రశాంతంగా ఉంటాడని పేర్కొన్న హర్భజన్ ఆటగాళ్ల విషయంలో ధోని జోక్యం చేసుకోవడని విమర్శించాడు. ఆటగాళ్లు తప్పు చేసినా చెప్పడని, ఆ తప్పుల నుంచి వారే నేర్చుకుంటాడని వదిలేస్తాడని చెప్పాడు. ధోని మౌనంగా ఉంటూనే తన ఆలోచనలను ఆటగాళ్లకు తెలియజేసేవాడని, సహచరులతో అలానే సంభాషించడం అతని శైలి అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రోహిత్ ఆటగాళ్లతో కలిసిపోయే విధానం, మాట్లాడే తీరు వారిలో నమ్మకాన్ని పెంచడం వంటివి ధోని కంటే భిన్నంగా నిలబడతాయని, ఆటగాళ్లలో విశ్వాసాన్ని పెంచుతాయని వివరించాడు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఘర్షణ వాతావరణం, యుద్ధ భయాలతో దేశీయ సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గురువారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం లాభ నష్టాలతో దోబుర్చులాడుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మరింత క్షీణించాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గురువారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 82,244 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిసేపటికే 82,051కి పడిపోయింది. అయితే ఆ తర్వాత కొనుగోళ్ల ప్రారంభం కావడంతో లాభాల బాట పట్టింది. కనిష్టం నుంచి ఏకంగా 900 పాయింట్లు ఎగపాకి 82,935 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 11:25 సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 82,769 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. దాదాపు 75 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 25,304 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్లెన్మార్క్, ONGC, గుజరాత్ గ్యాస్ లాభాల బాటలో సాగుతున్నాయి. M&M ఫైనాన్షియల్స్, చంబర్ ఫెర్టిలైజర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బర్గర్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 64 పాయింట్ల లాభంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశాలు. ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, రైతు బీమా కార్డు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారు, హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు. సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా. టీమిండియా మాజీ స్కిప్పర్ ధోనీపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు. ధోనీతో కంటే రోహిత్ తోనే ఆటగాళ్లు ఎక్కువగా కలిసిపోతారని వ్యాఖ్య. నష్టాల నుండి లాభాల్లోకి కోలుకుంటున్న దేశీయ సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.